పలానా డేట్ రోజున ఇద్దరికి కలిపి అమ్మాము అని. ఆ డేట్న ఎక్కడున్నామో, నేను ఎక్కడున్నానో, మస్తాన్ ఎక్కడున్నాడో ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. అతని ఫ్యామిలీతో ఉన్నాడు, నేను నా ఫ్రెండ్స్తో వారణాసిలో ఉన్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ, అతనికి ఇప్పుడు ఎవిడెన్స్తో చూపించమంటే చూపిస్తాను. రైట్ భాషా. సార్, వరలక్ష్మి డ్రగ్ కేసు అనేది మాట్లాడచ్చా? మాట్లాడండి భాష. వరలక్ష్మి డ్రగ్ కేసు అనేది A1, A2, A3 మాత్రమే పెడ్లర్స్ గా గుర్తించారు, మిగతా వాళ్ళు కన్స్యూమర్స్ గా గుర్తించారు. ఆ కేసు అసలు పెద్ద పట్టించుకోవాల్సిన కేసు కూడా కాదు ఈఎంఐ లో. ఎందుకంటే ఏదో 1 గ్రామ్ తీసుకున్నా, ఒకవేళ తీసుకోకపోయినా అది పెద్ద ఇది కూడా అంటే ఏదో దాన్ని ఏమంటారు వ్యక్తిగా భావిస్తారు, వాడికి ఏదో రిహాబిలిటేషన్ ఏదో చేస్తారు, లేకపోతే ఏదో వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ పంపించినంత మాత్రాన వాళ్ళు నిఘా పెట్టరు కదా, పోలీసులు నిఘా పెడతారు. వీళ్ళు మూమెంట్స్ ఏంటి వెళ్ళిపోతుందండి పెట్టారు. రెండో కేసు ఏదైతే పట్టుబడిందో మన ఆర్టీలో కూడా మీరు వేసిన ఇది నాకు గుర్తుంది ఏంటి, పగలు సంగీతం రాత్రి డ్రగ్స్